हेलो जगदीश, मैं अमर सिंह बोल रहा हूँ। Somebody kidnapped my brother's daughter. नहीं, क्या बोल रहे हो? हाँ, सुबह जॉगिंग के लिए गई थी फ्रेंड के साथ। उसे जबरदस्ती गाड़ी में उठा के ले गए। तुम अभी तुम्हारी एरिया के पुलिस स्टेशन में कंप्लेंट करो। डरो मत, कुछ नहीं होगा। ఏంటి జగా ఆర్మీ వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టినా ఏ విషయం రాబట్లేవని వాళ్ళింటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు. ఎందుకురా? ఆ 12 మందిని చంపింది ఏ టీమో తెలుసుకోవడానికి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడి ఆల్బమ్ లో రౌండ్ చేసిన 5 నంబర్లు నేను ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేయి. వాళ్ళింటి ఆడపిల్లలు ఈ క్షణం ఎవరు బయటికి వెళ్ళారో వాళ్ళ నంబర్ అన్ని తీసుకో. నీ కంట్రోల్ రూమ్ కు పో. ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఏ ఏరియాకి ట్రావెల్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయి. సరే, ఓకే. ఏంట్రా? ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్. ఏ? These are the numbers. Find out which area the cell phones are, okay? हेलो जगदीश, मेरी बहन सुबह योगा क्लास गई थी यार। अभी तक घर नहीं आई। शायद मुझे लगता है जो कार इस घर से भेजी थी वही कारों से लेके गई। జగా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? ఆ 5 అమ్మాయిల సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కూడా డియాక్టివేట్ అయింది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 45 మినిట్స్ లో ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్లారు. జగా, పెద్ద పోలీస్ ఫోర్స్ దించాలరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఏం చేయమంటావు ఇప్పుడు? చెప్తా. ఆ రెండో సెల్ ఫోన్ ఏ ఏరియాలో డియాక్టివేట్ అయింది? ఆ అమ్మాయి చదువుకునే చోటు నుంచి 4 కిలోమీటర్లు సౌత్ బాంబే ట్రావెల్ అయ్యాకే ఆ సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. ఆల్రెడీ కనపడకుండా పోయిన అమ్మాయిది కూడా బందర్ ఏరియాలోనే సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. అయితే నువ్వు ఆలస్యం చేయకుండా బందర్కి బయలుదేరు. నేను ఆందోళన జాయిన్ అవుతాను. ఇంకా 3 అమ్మాయిలు మిగిలి ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం మంచిదిరా. నువ్వేదో ఒకటి చేసి చెడగొట్టకు. ఆ 5 అమ్మాయిల కన్నా ఆ స్లీపర్ సెల్స్ హెడ్డే మనకు ముఖ్యం. నువ్వు వెంటనే రా. हेलो, मेरी सिस्टर सुबह कॉलेज गई थी सेमिनार के लिए, अभी तक वापस नहीं आई। 4 అమ్మాయి కూడా మిస్సింగ్. ఇంకొక్కరే బ్యాలెన్స్. హలో, అట్ వాట్ టైమ్? ఓకే ఓకే, డోంట్ బి వరీడ్. ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లెట్ మీ నో. 5 అమ్మాయి కూడా మిస్సింగ్. ఎస్. రే, నువ్వు మనిషి వడ్రా, సాడిస్ట్ రా. ఆ అమ్మాయిలు కనపడకుండా పోయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నావురా? ఆ స్లీపర్ సెల్ సెట్ బయటికి రావాలి, వాడిని చంపాలి. అదేరా నీకు ముఖ్యం. బాలాజీ, మీనింగ్లెస్ గా మాట్లాడు. వాడిని ఒక్కడిని చంపితే బాంబే సిటీలో పూర్తిగా టెర్రరిజం అంతరించినట్టే. అందుకని 5 అమ్మాయిల జీవితాలను నువ్వు బలి చేస్తావా? వాళ్ళని కన్న వాళ్ళు ఎంత కుమిలిపోతారని బాధ ఉందా? నో, అదంతా ఇప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించవరా? అదే మీ ఇంట్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆలోచించవా? అవునరా, నేను దేని గురించి ఆలోచించను. వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్లో నా చెల్లెలు కూడా ఉంది. వాడు 5 అమ్మాయిల్ని ఒకే చోట దాచిపెట్టుంటాడు. వాళ్ళని కాపాడాలి, వాడిని పట్టుకోవాలి. ఆ 4వ ఫోటోలో ఉన్న అష్రఫ్ చెల్లెలికి బదులు నా చెల్లెలు సంజనని పంపించాను. ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్. ఏ? నువ్వు వెంటనే ఐబీఎస్ కాలేజ్కి వెళ్ళి నా టీమ్మేట్ అష్రఫ్ సిస్టర్ అనిషా స్కూటీ తీసుకురా. తన స్కూటీ నేనెందుకు తీసుకురావాలి? నేను చెప్పింది చెయ్యి. సరే, లీవైస్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు 3/4 ప్యాంట్ కొనిస్తావా నువ్వు? నువ్వు త్వరగా వెళ్ళు. తిక్కరా నీకు? సంజన చిన్నపిల్లరా, నాకే వరకు పుట్టింది. తోట పుట్టింది, నీకు ఇలాంటి బుద్ధాలు పుట్టిందిరా. వదిలిపెట్టండి రా. నేనెందుకు రమ్మన్నావు? అనే ఇదిగో, ఇది సంజన దుపట. నాకు మెరూన్ కలర్ లో టాప్స్ తీసుకో. సైడ్ లో ఎంబ్రాయిడరీ ఉండాలి, ఓకేనా?
నువ్వు డాక్టర్ ట్రై చేయి. అనుమానించదగ్గ ప్రాంతాలు ఏమి ఉన్నాయేమో నేను చూసొస్తాను. లెటెస్ట్ సీ. వాళ్ళ కట్లు విప్పండి. ఒక్కొక్క ఫోటో ప్రొజెక్ట్ చేయండి. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? మేరే భయ్యా. ఆ పక్కకు వెళ్ళు. मेरे चाचा जी. He's my brother. कौन है ये? ఎవరతను? तुम्हारा भाई. మీ అన్నయ్య? तुम्हारा? మీ అన్నయ్య? తర్వాత ఫోటో చూపించు. मेरे भैया. ఈ 5 ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? గ్రూప్ ఫోటోస్ को एक-एक करके दिखा. గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. इसमें तुम्हारा भाई है. ఇందులో మీ అన్నయ్య ఎవరు? అతనా? కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? मेरे भाई ने कहा. చెప్పు. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడి చెల్లెల్ని అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటి నువ్వనేది? వాడొచ్చే ముందే వాడి చెల్లెల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. सारे लोग तैयार हो जाओ और इन 4 लड़कियों को बांध दो और इस लड़की को बांध कर इधर लो. जल्दी करो, जल्दी. रुक जाओ.
Turn around. వాడు ఇక్కడికి వచ్చాడు, అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు. There won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. కొట్టకే ఎంత పెద్ద కత్తి పెట్టాడు. ఎక్కడ ఇంకొంచెం ఉండుంటే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా
వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది? అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా. నేనే తప్పు చేశానురా. ఏ సమస్య వచ్చినా పోలీస్ వాళ్ళు మిలిటరీ వాళ్లే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి చూస్తూ ఆ పని అలా చేసుండొచ్చు, ఈ పని ఇలా చేసుండొచ్చు అని సొల్లు వాగుతారు. మీ గొడవలో ఒకే ఒక బుల్లెట్ తప్ప నాకు తగులుంటే ఏమై ఉండేదిరా? ఒకే ఒక దెబ్బకి ప్రాణం పోయిండేది. పోయిండేది. వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం ప్రాణాలు ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు చూడు, ఆ మెయిన్ హెడ్ ప్రాణాలతో పట్టుబడలా. వీడే మెయిన్ హెడ్ కాడు. వీడికి ఫోన్ చేసి ఒకడు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాతే వీడు కత్తి తీశాడు. సారీ, ఫింగర్ కట్టర్ కాదు, వైర్ కట్టర్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోనే మాయమయ్యావుగా, అందుకని ఇక్కడికే వచ్చేసా. అది నువ్విలా సడన్ గా వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ఈ రూమ్ లో నేను ఒక్కడే ఉంటానని మాత్రం చెప్పలేను. శాండ్ బ్యాగ్, డంబెల్స్, వర్కౌట్ కూడా చేస్తావా నువ్వు? నాట్ బ్యాడ్. నేను ఈ మధ్య ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. 1 డీప్ కిస్ తో 40 క్యాలరీస్ బర్న్ చేయొచ్చుట. దట్ ఈస్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ స్పీడ్ వాక్, 20 minutes ఆఫ్ స్విమ్మింగ్, 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ అండ్ 5 minutes. నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేగాని ఫార్వర్డ్ మెసేజ్ లో చదివాను, వాస్తు శాస్త్రం చెప్పింది అని ఇండైరెక్ట్ గా అడక్కు. ఊరికే రెచ్చగొట్టేసి దిస్ బాయ్స్ ఆర్ సో మీన్ అని తిరిగి మమ్మల్ని అంటారు. వీడి దగ్గర కిస్ తీసుకునేలోగా క్యూలో నుంచి కెర్సనాలు కొనుక్కోవచ్చు. ఓకే బాయ్. ఓకే రా, ఓకే. నోరు తెరిచి అడిగావుగా, మరి వెళ్తావే? 40 into 40 80 క్యాలరీస్ బర్న్ చేద్దాం. ఇక్కడతో అడ్డుపోదాం. నువ్వే ఇప్పుడు వాస్తు చూస్తున్నావు. కళ్ళు మూసుకో, ఐస్ క్లోజ్, లిప్ ఓపెన్. కళ్ళు మూసుకుంటే నువ్వు మాయమవుతావు. నేను ముందే చెప్పానా, మా అమ్మ వచ్చేసింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ముందు తలుపుతి. ఎక్కడికి? కబోర్డ్లో దాక్కుంటాను. ఆ కబోర్డ్ ఎంగేజ్. ఇదిగో ఈ కబోర్డ్లోకి దూరం. ఏంటమ్మా నువ్వా? టీవీ చూసావా? ఇంతలో టీవీలో వచ్చేసిందా? అమ్మని రూమ్ లో కెమెరా పెట్టేసరే ఏంటి? యాక్టింగ్ చాలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. నువ్వు చేసినంత చూసే వచ్చాను. 16 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్, చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ ఏడుస్తున్నారు కానీ స్లీపర్ సెల్స్ అని నమ్మట్లేదు. అది మనకు తెలిసిందే కదా. అవును, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? అనుకున్నా. వీడు మెయిన్ కాదు, ఆర్డర్ ఇచ్చేవాడు మిస్ అయ్యాడు. ఇదేంటి ఆడగొంతో దొక్కుతున్నాడు?
ఏ సారీ సారీ కమ్ బయటికి రా. హాయ్. ఏరా నీ కబ్బోర్డ్లో చక్కగా బట్టలు బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవట్లేదా? హాయ్. హాయ్, వీడినే పెళ్లి చేసుకుంటావా? బెడ్రూమ్ ఎక్స్లైట్ కావాల్సిందే. అవును. అప్పుడు నీ లైఫ్ డౌను. Early this morning in Andheri West, a man was found dead on a roadside dump yard. With couple of fingers severed, he was found badly bruised too. Police claim that he was tortured extensively before being killed. The man has been identified as Asif Ali, who has been noted to have connections with the 12 sleeper cells that were shot dead last week. Some investigators claim that he could be holding a bigger role in the sleeper cell network and was probably అతని దగ్గర నుంచి ఎటువంటి విషయం రాబట్టలేకపోవటం వల్లే అతన్ని చంపేశారు. ఈ 12 మందిలోనే నువ్వు వెతుకుతున్నవాడున్నాడు, రైట్? He is a cold-blooded murderer. Heat him up. Think big. Attack big. He'll come out. స్లీపర్ సెల్స్ పవర్ ఏమిటో చూపించు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వస్తాను. తొందరగా రా. ఇక ఈ ఆట ఆపేద్దాం. నాకు నువ్వు కావాలి ప్రాణాలతో. నీ టీమ్మేట్ చంద్రకి ఫోన్ చెయ్యి. వాడు అంధేరిలో ఉన్న ఇన్ఫినిటీ మాల్లో ఉన్నాడేమో కనుక్కో. వాడితో చెప్పు ఇంకో 10 సెకండ్స్లో బ్లాస్ట్ అవుతాడని. ఏం జగా, ఎలా ఉన్నారా? చంద్ర ఎక్కడున్నావు? ఫ్యామిలీతో బయటకు వచ్చానరా. అదే ఎక్కడ? ఇన్ఫినిటీ మాల్. చంద్ర, ఆ బిల్డింగ్ లో బాంబు ఉంది. వెంటనే బయటకు వచ్చాయి. ఏంటా నువ్వు అనేది? జస్ట్ గెట్ అవుట్ ఇమీడియట్లీ. దేర్స్ ఓన్లీ 5 seconds లెఫ్ట్. రే, ఇక్కడ చాలా మంది ఉన్నారా. లిసన్ టు మీ. ముందు అందరినీ అలర్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించేయి. కమ్ ఆన్ చంద్ర, గెట్ అవుట్. లిసన్ టు మీ, గెట్ అవుట్. కమ్ ఆన్ మ్యాన్. విన్నావా? ఎలా ఉంది ఆడియో? ఎంజాయ్ చేసావా? వాడొక్కడే కాదు, మిగిలిన 11 మంది ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు. ఒక్కొక్కడిని ఒక్కో స్లీపర్ సెల్ ఫాలో అవుతున్నాడు. వివరంగా చెప్పనా? చిరాగ్ శెట్టి, లియోపోల్డ్ కఫే, నీల్మణి, మహాలక్ష్మి టెంపుల్, అష్రఫ్, క్రాఫర్డ్ మార్కెట్, జిగాబ్ సింగ్, సినిమాక్స్ థియేటర్, సిద్ధార్థ్, జుహూ బీచ్, విశాల్, లీలావతి హాస్పిటల్, జబార్, ఫ్యాషన్ స్ట్రీట్, జగదీష్, బ్యాండ్రా మార్కెట్, సుమేష్ కృష్ణ, సిటీ మాల్, హర్ప్రీత్ సింగ్, సీలింగ్ ఫాస్ట్ ఫుడ్, సురేంద్ర, చర్చ్ గేట్ స్టేషన్. ఇంకొకటి నేను చేయబోతున్నానో విను. నీ టీమ్మేట్ జగదీష్ ఇప్పుడు బ్యాండ్రా మార్కెట్ లో ఉన్నాడు. ఇంకో 3 సెకండ్లలో వాడున్న చోటు బ్లాస్ట్ కాబోతోంది. 3, 2, 1. భయం వేసిందా? డరేనా? నేను బాంబు పేల్చలేదు. నాకు వాళ్ళక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు. ఓకే ఓకే, డోంట్ డూ ఎనీథింగ్ టు ఎనీవన్. ఐ విల్ కమ్. మంచిది, మంచి నిర్ణయం. నువ్వు సిద్ధంగా ఉండు. ఎవర్రా వీళ్ళంతా?
బార్డర్ వార్, కౌంటర్ టెర్రరిజం, ఇందులో చనిపోయిన ఆర్మీ ఆఫీసర్లు మాత్రమే మనకు తెలుసు. వీళ్ళందరూ గాయపడి నిరుపయోగంగా మిగిలిన వాళ్ళు. ఏ ఫీల్డ్లోనైనా సిన్సియర్గా పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది. ఒక్క ఆర్మీలో పోలీసుల్లో మాత్రమే రిటైర్మెంట్ వస్తుంది. జగదీష్, హే, దే ఆర్ రెడీ. యా, కమ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నేను ఆల్రెడీ మీ అందరితోనూ విడివిడిగా ఫోన్లో మాట్లాడాను. నేను అనుకున్న టైం వచ్చేసింది. మనం అందరం కలిసి ఒక అసైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. రేపు ఉదయాన్నే స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయబోయే మెయిన్ హెడ్ని కలవబోతున్నాను. అతను నేను కలవబోయేటప్పుడు నన్ను ఫాలో చేస్తూ వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. అందుకని అతను నేను కలవడానికి వెళ్లే ముందే నా ఒంట్లో ట్రాకింగ్ చిప్ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఆ చిప్ ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతుందో కంట్రోల్ రూమ్లో ఉండి నువ్వు ఇతనికి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఆర్మీలో మనం యూజ్ చేసే పెలుడు పదార్థాలని చాలా సీక్రెట్గా తెప్పించాను. ఇవాళ సాయంత్రం అవి మీ అందరికీ అందుతాయి. వాటితో C4 ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ తయారు చేసి ఇతని చేతికి మీరివ్వాలి. అది తీసుకొని బాలాజీ చెప్పిన ప్రకారం నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకొని నువ్వు అక్కడికి రావాలి. వాళ్ళు తప్పకుండా జనసంచారం లేని చోటుకే నన్ను తీసుకెళ్తారనుకుంటున్నాను. సో అక్కడికి ఆ ఎక్స్ప్లోజివ్ని తీసుకొచ్చి అమర్చి నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే? నేను వాళ్ళకి ప్రాణాలతో ఎందుకు కావాలో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కానీ నేను ఆ స్లీపర్ సెల్స్ మెయిన్ హెడ్ని కలిసిన 15వ నిమిషం ఆ బాంబ్ పేలాలి. నాతో పాటే ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్ ఇచ్చేవాడు కూడా స్మాష్. ఆ తర్వాత స్లీపర్ సెల్స్ అందరూ కోమా సెల్సే. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇక ఏ ఆర్డరు రాదు. ఇట్స్ లైక్ ఎ సూసైడ్ అటాక్. ఎగతాళిగా ఉందా? నీ మటుకు నువ్వు సూసైడ్ అటాక్ అంటున్నావు, వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. వాడంత ప్రమాదమైన వాడ్రా. అందుకని నువ్వు చచ్చిపోతావా? నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోవా? ఎవరికి లేదురా కుటుంబం. తాజ్ అటాక్ అప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళొస్తామనే చెప్పెళ్ళారా. హేమంత్ కార్కరి, విజయ్ సలాస్కరు 20 నిమిషాల్లో డెడ్ బాడీని తీసుకొచ్చారే. వాళ్ళకి లేదా కుటుంబం? అడుచుడు, యుద్ధాల్లో నడువును విరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఇంకా సంతోషంగా ఉన్నారే. వీళ్ళకి లేదా కుటుంబం? ఒక ఆర్మీ మ్యాన్కి ఇంతకన్నా మంచి సందర్భం రాదురా. జగా, వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలరా. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను రా. నువ్వు నిజంగా నా మేలు కోరేవాడివే అయితే నా తర్వాత నా కుటుంబానికి సరైన అండ లేదు. 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.